నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మోటరోలా వాళ్ళది G05 స్మార్ట్ ఫోన్ ఉంది కదా. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, అసలు యూనిక్నెస్ ఏంది, ఎందుకు కొనాలి, ఎక్కడ మీకు లాభం వస్తుంది అనే దాని మీద ఈజీగా ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది, లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి అనేసి అయితే ఇంకొక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చూపిస్తున్నారు, క్రియేట్ వాళ్ళకే. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే మాత్రము 2 కలర్ వేరియంట్స్ వస్తుంది, ఫారెస్ట్ గ్రీన్ కలర్ అండ్ ప్లంప్ రెడ్ కలరు. అండ్ సింగిల్ వేరియంట్ ఉంది, 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. హైలైట్లో చూసుకుంటే మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇవి చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ లెదర్, విగన్ లెదర్ లాంటి డిజైన్ వస్తుంది, డ్యూయల్ కెమెరా సెటప్. ఇక్కడ మంచి మంచి ఫీచర్స్ వస్తున్నవి, ఫొటోస్కి అవన్నిటికి కూడా బాగుంది భయ్. ఇక్కడ శాంపుల్ ఫొటోస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, ఫొటోస్ శాంపుల్ బాగున్నాయి. 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి, ఇంతమందిగా చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ సంబంధించిన ప్రొడక్షన్ ఉంది. ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో వర్చువల్ ర్యామ్ కూడా ఉంది, ర్యామ్ బూస్టర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసిరన్నమాట. ఇవైతే బాగానే ఉన్నాయి. బ్యాటరీ చూసుకుంటే 5200 mAh బ్యాటరీ 80 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే స్వెట్ ప్రూఫ్, నీళ్ళు పడ్డా సరే కూడా ఏమంటే యూజ్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ అయితే పెట్టిర్రు. అండ్ ప్రైవసీ చేసుకోవచ్చు, బ్యాటరీ సేవర్స్ అవన్నీ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. అన్న బడ్జెట్లో ఎందుకన్నా అంటున్నా అంటే ప్రైస్ అనమాట. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనం ప్రైస్ మెన్షన్ చేయలేరు, కానీ నేను ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో చెక్ చేసిన. సో ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినప్పుడు స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవడం 7,000 ఉంది. 7,000 రూపాయల స్మార్ట్ ఫోను. ఎవరికైతే నాకు 7,000కి 8,000కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే కూడా బాగుండు కదా అన్న వాళ్ళకి ఇది ఒక మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్. ఇక్కడ మీకు ఇక్కడనే కొన్ని హైలైట్స్ చూపించేస్తాను. సో ఇక్కడ పెద్ద డిస్ప్లే వస్తుంది, 6.6 ఇంచెస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 వస్తుంది. అండ్ వీగన్ లేదా ఇంతకుముందు చెప్పుకున్నట్టు 50 MP క్వాడ్ పిక్సెల్ కెమెరా. అండ్ మీడియాటెక్ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ వస్తుంది. సో G81కి G81 ఎక్స్ట్రీమ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, స్లైడ్గా ట్యూనింగ్ చేస్తారు అంతే బై. మంచి విషయం ఏంటంటే 5200 mAh బ్యాటరీ వస్తుంది. సో ఈజీగా మీకు ఫుల్ డే వచ్చేస్తుంది. బేసిక్ యూజర్కి, యావరేజ్ యూజర్కి అయినా సరే కూడా డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఇవి మంచి ఫీచర్స్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షను. అండ్ మంచిగా ర్యామ్ ఆప్టిమైజేషన్ కూడా బాగుంది అంటారు భయ్. సో ఇది మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పర్చేసుకోవచ్చు. పోర్ట్స్ చూసుకుంటే మాత్రమే 3.5 జాక్ వస్తుంది. దాని తర్వాత టైప్-C పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్ అండ్ మైక్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ శాంపుల్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ లైక్ ఆండ్రాయిడ్ 15 వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్లో. అండ్ అదొకటి వస్తుంది, నేను చెక్ చేసిన కాడికి ఓన్లీ ఈ స్మార్ట్ ఫోన్కి ఆండ్రాయిడ్ 15 వస్తుంది. 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అనేసి అయితే మెన్షన్ చేసారు కొన్ని చోట్ల. అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు, మిగతా అంతా కూడా బాగుంది. అండ్ ఇంత తక్కువ బడ్జెట్కి మనం కూడా ఇంతకన్నా కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం బై. సో స్పెసిఫికేషన్స్కి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు ఆండ్రాయిడ్ 15 వస్తుంది, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్, ప్రాక్సిమిటీ సెన్సర్, అంబియంట్ సెన్సర్ అండ్ ఆల్సో యాక్సిలరోమీటర్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మీడియాటెక్ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ వస్తుంది. 2 A75 2 GHz స్పీడ్స్తో పాటు వస్తుంది. 6 A55 1.7 GHz స్పీడ్తో పాటు వస్తుంది. 4GB LPDDR4X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. 64GB స్టోరేజ్ వస్తుంది. అండ్ ఆల్సో 1TB మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. 5200 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్, ఈజీగా ఫుల్లీ వచ్చేస్తుంది. అండ్ 6.6 ఇంచ్ డిస్ప్లే, HD రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ 20:9 రేషియో LCD NTS డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 60 Hz ఇచ్చినా తీసుకునేటోళ్ళం బై, అది తక్కువ ప్రైస్ ఉంది. వెయిట్ 188.8 grams వస్తుంది. IP52 వాటర్ రెపలెంట్ డిజైన్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. పర్లేదు తక్కువ అండ్ 8.8 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ కెమెరా చూసుకుందాం. సో 2 కలర్స్ గురించి అయితే ఎప్పుడు చెప్తాను, 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, 1.8 అపర్చర్తో పాటు క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ అంటారు. అండ్ రికార్డింగ్ వచ్చేసరికి అయితే మాత్రము మీకు ఫ్రంట్ అండ్ రియర్ రెండు కూడా 1080p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు, 720p 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. కొన్ని మోడ్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు.
ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ పెట్టిరు గానీ, సెకండరీ కెమెరా గురించి మెన్షన్ చేయలేరు. ఈ మధ్య కాలంలో సెకండరీ కెమెరా గురించి చాలామంది పట్టించుకోవట్లేరు భయ్. పక్కన పెట్టేస్తే డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది. సింగిల్ మైక్ 3.5 జాక్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ మోటరోలా వాళ్ళది మై యూఎక్స్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిరన్నమాట. కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4G స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు 4Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ వస్తున్నాయి. బ్లూటూత్ వర్షన్ 5.4 డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz 5 GHz. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, ఎల్టీఈపీవి, ఎస్సీపీఆర్, గ్లోనాస్ అండ్ గ్యాలియస్ వస్తుంది. 3 కార్డ్ స్లాట్ వస్తుంది. అంటే 2 సిమ్ కార్డ్‌లు ఒక మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు అనమాట అవి. అండ్ ఫైనల్‌గా స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకొని మీకు ఏమొస్తుంది ఆఫీస్ స్మార్ట్ ఫోన్ కొన్నాం కదా! మనకి స్మార్ట్ ఫోనే బాక్స్‌లో వస్తుందనమాట. అండ్ దాంతోపాటు టైప్ సి కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్, టూల్స్ అండ్ టర్బో వాట్ 10 వాట్స్ ఛార్జర్ వస్తుంది. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 10 వాట్స్ ఛార్జర్ అనేసి అయితే అఫీషియల్‌గా మెన్షన్ చేసిర్రు. కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ఇక్కడ మనము బ్యాటరీకి ఒక్కసారి వెళ్దాము. 18 వాట్స్ ఛార్జర్ అయితే క్యాపబుల్ ఉందనమాట. 18 వాట్స్ ఛార్జర్ కంపాటబిలిటీ అయితే ఉంది ఈ స్మార్ట్ ఫోన్‌కి. సో, అదొకటి గుర్తయితే పెట్టుకోండి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇన్ కేస్ మీకు బడ్జెట్ తక్కువుంది. లైక్ 10,000 లోపట లేకపోతే 8,000 లోపట ఇంకా తక్కువలో కూడా కావాలంటే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను భయ్. తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు భయ్. నేనైతే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే కూడా చేస్తున్నాను. సో, మీకైతే అర్థమైపోయింది కదా భయ్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్‌లా వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనేసి అయితే మీకు అర్థమైపోయింది కదా! సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, పర్టికులర్‌గా ఏమైనా అర్థం కాలేదు అంటే గిట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత భయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.